మెగా డిఎస్సి మీద అనవసరంగా లేనిపోని అపోహలు క్రియేట్ చేస్తున్నారు. వెనకటికి ఒక సామెత ఉంది, వడ్డించమ్మ వంకాయమ్మ అంటే వంగలేనమ్మ మంగళారమమ్మ అనిందంట. ఆ విధంగా 2029 నుంచి 2024 డిఎస్సిలో లేకుండా అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి ప్రతి ఏటా మెగా డిఎస్సి ఇస్తా కాస్కో రాజా అని చెప్పి 4 సంవత్సరాలు లేనిపోని తిప్పలు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. ఖచ్చితంగా జగనన్న మెగా డిఎస్సి ఇస్తానంటే ఓట్లేసి గెలిపించి ఆయన తెప్పించుకుని అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాం. 5 ఏళ్ళు కానీ ఒక్క డిఎస్సి రాలే. ఇదే క్వశ్చన్ ని నారా లోకేష్ గారు అనేక సార్లు ప్రస్తావించారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రస్తావించారు. ఇదే క్వశ్చన్ ని మళ్ళా టీచర్లు కూడా, ఈ మెగా డిఎస్సిలో ఉద్యోగం పొందిన టీచర్లు కూడా ప్రస్తావిస్తా ఉన్నారు. అంటే 2019 నుంచి 2024 వరకు జగన్ గారి ప్రభుత్వంలో ఎందుకు ఒక్క మెగా డిఎస్సి కూడా నిర్వహించలేకపోయారని చెప్పి అడుగుతా ఉన్నారు. మరి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఎట్లాగయ్యారో తెలియదు. ఆయన ఎప్పుడైనా సరే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని ఎప్పుడైనా తెరిచి చదివారా? అంటే మన టీచర్లైనా ఎప్పుడైనా సరే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి ఒక్కసారైనా చదివారా? అంటే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చదువుంటే జగన్ గారు డిఎస్సి ఎందుకు ఇవ్వలేకపోయారో అర్థమయ్యేది. జగన్ గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు కోవిడ్ పరిస్థితులు, ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఎన్ఈపి 2020 అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని అన్ని రాష్ట్రాలు అమలు చేయడానికి చర్యలు ప్రారంభించాయి. ఎన్ఈపి 2020 చాప్టర్ 5 క్లాజ్ 5.5 ఏమి చెప్తుందో ఒకసారి చూడండి. టు ఎన్ష్యూర్ అన్ adequate number of teachers across subjects, teachers could be recruited to a school or school complex and sharing of teachers across schools could be considered in accordance with the grouping of schools adopted by state governments. అంటే ప్రస్తుతం మన దేశంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్ స్టూడెంట్ రేషియో సరిగ్గా లేదు, చాలా గ్యాప్ ఉంది అని చెప్తా ఉంది. దేశంలోని అన్ని గవర్నమెంట్ పాఠశాలల్లో ప్రతి సబ్జెక్ట్ కి సరిపడా టీచర్లు ఉండేలా చూడాలని, అవసరమైతే స్కూల్స్ మధ్య టీచర్ని షేరింగ్ చేయాలని, అంటే ఒక స్కూల్లో ఎక్కువ టీచర్లు ఉంటే ఒక స్కూల్లో తక్కువ టీచర్లు ఉంటే ఆ సర్ప్లస్ టీచర్లు ఉన్న స్కూల్ నుంచి ఈ టీచర్లు లేమి ఉన్న స్కూళ్ళకి సర్దుబాటు చేయాలని చెప్పినారు. దీన్ని టీచర్స్ రేషనలైజేషన్ లేదా టీచర్స్ రీఅపార్ట్మెంట్ అంటారు. ఈ ఎన్ఈపి 2020 ఫ్రేమ్వర్క్ ఆధారంగా జగన్ గారి ప్రభుత్వం 2022లో అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2022లో జీవో నంబర్ 117 ద్వారా ఈ మ్యాపింగ్ ఆఫ్ స్కూల్స్ ని, ఈ టీచర్ రేషనలైజేషన్ ని, ఈ టీచర్స్ సర్దుబాటు ప్రక్రియను మొదలుపెట్టింది. అంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఒక ఎస్జిటి టీచర్ కింద కేవలం 30 మంది పిల్లలే ఉండాలి. 31వ పిల్లవాడి నుంచి వేరొక టీచర్ని అసైన్ చేయాలి. ఇలా ప్రతి స్కూల్లో టీచర్ స్టూడెంట్ రేషియోని అడ్జస్ట్ చేసిన తర్వాత ప్రతి స్కూల్లో నిజంగా ఎంతమంది టీచర్లు అవసరమో లెక్క చూసుకుంటారు. అలాగా టీచర్ల అవసరాన్ని అంచనా వేసిన తర్వాత ఆ కొత్త టీచర్ల రిక్రూట్మెంట్ వైపు అడుగులు వేయటం ఒక లాజికల్ ప్రాసెస్ కాదా? అంటే ఇంత ముందులాగానే 40-50 స్టూడెంట్స్ ని ఒకే క్లాసులో కుక్కేసి ఒక టీచర్ మీదే భారం వేయటం మంచిదా? అందుకే ఈ టీచర్స్ రీస్ట్రక్చరింగ్, స్కూల్స్ మ్యాపింగ్, టీచర్స్ రేషనలైజేషన్ ఇదంతా అయిపోయిన తర్వాత జగన్ గారు 2024లో డిఎస్సి నోటిఫికేషన్ ని ఇచ్చినారు. ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. మన ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ స్టూడెంట్ రేషియో సక్రమంగా ఉండాలి. మన పిల్లల వల్ల మన టీచర్లకు భారం పెరగకూడదు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్కూల్స్ ని మ్యాప్ చేసి టీచర్స్ ని రేషనలైజ్ చేసి రీస్ట్రక్చర్ చేసిన తర్వాత అవసరమైన చోట టీచర్లను రిక్రూట్ చేయాలనుకోవటం అంటే ఎడ్యుకేషన్ పాలసీలో జగన్ గారు తెచ్చిన రీఫార్మ్ ఆయన చేసిన తప్ప. నా ప్రాబ్లం టీడీపీతో కాదండి. టీడీపీ వాళ్ళు అబద్ధాలనే ప్రచారం చేస్తారు. వాళ్ళ రాజకీయ నైజం అదే. ఒకే అబద్ధాన్ని 100 మంది చేత 100 సార్లు చెప్పిస్తే జనాలు నమ్ముతారని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తారు. అది నా ప్రాబ్లం కాదు. నా ప్రాబ్లం వైఎస్ఆర్సీపీ తోటే. దగ్గర ఎన్ఈపి 2020 ఆ డాక్యుమెంట్ ఉంది. ఆ ఫ్రేమ్వర్క్ ఆధారంగా ఇచ్చిన జీవో నంబర్ 117 ఉంది. టీచర్ రేషనలైజేషన్ ఎందుకు చేశారు, దాని అవసరం ఏంటి, జగన్ గారి భాయంలో డిఎస్సి ఎందుకు ఆలస్యమైంది, లేకపోతే ఎందుకు ఆయన ఒక్క డిఎస్సి కూడా కండక్ట్ చేయలేదు, దీన్ని ఫ్యాక్ట్స్ తోటి డాక్యుమెంట్స్ తోటి ప్రజలకు అర్థమయ్యేలాగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీది.